దేశంలో చాలా నదులు ప్రక్షాళన చేశారు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద స్కామ్ అంటున్నారు. అసలు 1,50,000 అవుతుందా సార్? ఎంత ఎస్టిమేషన్ ఉన్నది మీరు? అసలు ఇప్పుడు 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందా, 150 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 1,00,000 కోట్లు అవుతుందా అని నిర్ధారణ వారంతట వారు వచ్చి 1,50,000 కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసేయడం తప్ప మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. దేశంలో చాలా నదులు ప్రక్షాళన చేశారు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద స్కామ్ అంటున్నారు. అసలు 1,50,000 అవుతుందా సార్? ఎంత ఎస్టిమేషన్ ఉన్నది మీరు? అసలు ఇప్పుడు 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందా, 150 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 1,00,000 కోట్లు అవుతుందా అని నిర్ధారణ వారంతట వారు వచ్చి 1,50,000 కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసేయడం తప్ప మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. దేశంలో చాలా నదులు ప్రక్షాళన చేశారు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద స్కామ్ అంటున్నారు. అసలు 1,50,000 అవుతుందా సార్? ఎంత ఎస్టిమేషన్ ఉన్నది మీరు? అసలు ఇప్పుడు 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందా, 150 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 1,00,000 కోట్లు అవుతుందా అని నిర్ధారణ వారంతట వారు వచ్చి 1,50,000 కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసేయడం తప్ప మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. దేశంలో చాలా నదులు ప్రక్షాళన చేశారు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద స్కామ్ అంటున్నారు. అసలు 1,50,000 అవుతుందా సార్? ఎంత ఎస్టిమేషన్ ఉన్నది మీరు? అసలు ఇప్పుడు 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందా, 150 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 1,00,000 కోట్లు అవుతుందా అని నిర్ధారణ వారంతట వారు వచ్చి 1,50,000 కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసేయడం తప్ప మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. దేశంలో చాలా నదులు ప్రక్షాళన చేశారు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద స్కామ్ అంటున్నారు. అసలు 1,50,000 అవుతుందా సార్? ఎంత ఎస్టిమేషన్ ఉన్నది మీరు? అసలు ఇప్పుడు 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందా, 150 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 1,00,000 కోట్లు అవుతుందా అని నిర్ధారణ వారంతట వారు వచ్చి 1,50,000 కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసేయడం తప్ప మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి
తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. అయిపోయి